హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ చాలా చాలా థ్యాంక్స్ రా. స్పారో టీవీని చక్కగా లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇలాగే మా సబ్స్క్రైబర్స్ని పెంచుతూ చక్కగా బెల్ ఐకాన్ నొక్కి మమ్మల్ని అభిమానించండి, ఆదరించండి, ప్రేమించండి. ఇంకా మీకు బోల్డ్ కథలతో మళ్ళీ అలా వస్తూనే ఉంటా, బోల్డ్ కథలు చెప్తూనే ఉంటా. ఓకేనా? ఒక్కసారి జోష్తో మళ్ళొక్కసారి క్లాప్స్ కొట్టండి. పిల్లలు, ఈరోజు ఒక మంచి మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఆ స్టోరీ ఏమిటంటే కుక్క, నక్క, బొక్క. బొక్క అంటే ఏంటి? ఎముక అని అర్థం. కుక్కకి నక్కకి మధ్యలో ఆ ఎముక ఏంట్రా అనుకుంటారా? కుక్కకి కావాలి, నక్కకి ఆ ఎముక కావాలి. ఇంతకీ కథ ఏమిటంటే, అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద కుక్క ఉంది. ఆ కుక్క విశ్వాసానికి మారుపేరు, నమ్మకానికి మారుపేరు. చూడ్డానికి చాలా గంభీరంగా ఉండి అలాగా చక్కగా పరిగెడుతూ ఉంది. ఆ ఆకలి తీర్చుకోవడానికి అక్కడ ఏదో ఎముక దొరికింది. ఆ ఎముక చూసిన వెంటనే పక్క నుంచి నక్క వచ్చింది. నక్క, ఒరే కుక్క, నేను నక్కి చూస్తున్నది ఆ ముక్క కోసమే కదరా అని అంది. కుక్క భౌ భౌ అని చెప్పేసి ఆ ముక్కను తీసుకొని పరిగెట్టుకొని వెళ్ళిపోతుంది. నక్కకి చాలా కోపం వచ్చింది. నేను తిందామనుకున్న ఆ ఎముక ముక్కని ఈ కుక్క తీసుకెళ్ళడం తనకు నచ్చలేదు. ఏం చేద్దామా అని ఆలోచించింది. నక్కకుంటాయి కదా నక్క బుద్ధులు. వెంటనే ఏం చేసింది తెలుసా? గబగబా వెళ్ళి, అట్లెళ్ళమాక, అక్కడ అడవిలో గుంతలున్నాయి, ఇటు నుంచి వెళ్ళు అని చెప్పి కుక్కకి వార్నింగ్ ఇచ్చింది. కుక్క, సరే నువ్వు చెప్పిన ఎటెందుకు వెళ్ళాలి అని చెప్పి చాలా తెలివిగా, కుక్క కూడా నక్క తెలివితేటలు నా దగ్గర ఏం కాదు అని చెప్పి వెనక తిరిగి అట్నుంచి వెళ్తోందిరా. వెళ్తూ ఉంటే అది చూసి నక్క విపరీతంగా కేరింతలు కొడుతుంది. ఎస్ ఎస్ ఎస్, ఇదే నాకు కావాలి, ఇలాగే కావాలి అని చెప్పి. ఆ తర్వాత కుక్క ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి, వాడిది గుడ్డేం కాదు, నువ్వేం చేయలేవు నన్ను అంటూ ఆ ముక్క నోట్లో పట్టుకొని అలా వెళ్తూ ఉందిరా. అక్కడ ఒక చిన్న నీటి సెలయేరులాగా నీళ్ళు పారుతుంది. జాగ్రత్త, అక్కడ చాలా కుక్కలు ఉన్నాయి, నీ ఎముకల్ని తినేస్తాయి అని చెప్పి నక్క ఒక కన్ను కొట్టి ఇలాగా చెప్పింది. వెంటనే కుక్క అటు ఇటు వెళ్తూ ఆ ముక్కని నోట్లో పట్టుకొని అలా కింద చూసింది. ఆ కింద చూసినప్పుడు నీళ్లలో ఆ కుక్క నీడ కనబడుతుంది. అమ్మా, ఇది తప్పు చెప్తుంది. చూసావా, నక్కకి ఎంత ఆశో. నక్కకి ఒక బుద్ధి చెప్పాలి. ఈ ముక్క కింద పడకుండానే ఆల్రెడీ లోపల ఒక ముక్క ఉంది, కాబట్టి ఆ ముక్కను కూడా నేను నోట్లో కరుచుకుందాం అని చెప్పి కుక్క నీళ్ళలో నోరు పెట్టింది. కట్ చేస్తే ఏం జరిగిందో తెలుసు కదరా, ఆ ముక్క కూడా నీళ్ళలో పడిపోయింది. ఆ తర్వాత ఆ నీళ్ళలో కొట్టుకుపోయింది. కుక్క ఒక్కసారిగా అలా దిగాలుగా కూర్చుంది. అమ్మా, నక్క వంట పని చేసింది, నక్క బుద్ధి చూపించింది. ఆ ముక్క కింద పడేలా చేసింది. నీళ్లలో నేను నా నీడను చూసి ఇంకో కుక్క ఉందని చెప్పి భ్రమపడి ఆశగా నోరు తెచ్చాను, అది కూడా కొట్టుకుపోయింది. ఛీ అని చెప్పి చాలా దిగాలుగా ఉంది. నక్క అంది, భలే భలే, చూసావా, నేను చెప్పినట్టే చేశావు, నాకు ఇవ్వకపోతే అంతే మరి అని అంది. అంటే పిల్లలు, దీనివల్ల మీకేం తెలిసింది? ఎక్కువగా మనం ఆశించకూడదు, ఉన్న దాంతోనే తృప్తి పడాలి, తెలివిగా వ్యవహరించాలి. మన సమాజంలో కూడా నక్కలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మనం కుక్కలాగా విశ్వాసంతో మనల్ని మనం నమ్ముకుంటూ ముందుకు వెళ్ళాలి. చప్పట్లు కొట్టేయండిరా. వెరీ గుడ్ రా. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.